బ్రదర్ చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అండి. మీరు మీ అభిమానం నేను. ఈ మధ్యకాలంలో ఈ హైందవ క్రైస్తవం అనే గ్రంథం ఇంకా కూడా అలాగే కొనసాగుతుంది. చెప్పండి. హైందవ క్రైస్తవం అనే గ్రంథాన్ని మీరు 4 సంవత్సరాల కింద దీన్ని రాసి ప్రపంచం భారతదేశంలో తెలుగొచ్చిన ప్రజలందరికీ దీన్ని మీరు అందించడం జరిగింది. ఈ గ్రంథాన్ని మేము కూడా చదివాము. అది మధ్యకాలంలో ఒక వివాదమైన దీనిపైన లేస్తూ ఉంది. ఏంటంటే అసలు రంజిత్ ఎదురు గారికి సంస్కృతమే రాదు కాబట్టి వేద భాష్యమానికి అర్థం కాలేదని ఒక ప్రశ్న. అసలు వేదాల గురించి మాట్లాడే అర్హత రంజిత్ ఎదురుకి లేదనేది రెండో ప్రశ్న. తర్వాత ఈ హైందవ క్రైస్తవం అనే గ్రంథము వేద భాష్యం నుంచి తీసుకున్నది, వేదాలలో ఉన్న సబ్జెక్టు కాదు, సొంతంగా తను ఊహించుకుని క్రైస్తవ్యంలోకి అనేక మందిని తీసుకురావడం కొరకు ఒక ఆయుధంగా రంజిత్ గారు ఈ గ్రంథాన్ని రాశారని, ఇది అంటే టోటల్ గా ఇది సొంత భాష్యము, రంజిత్ గారు సొంత భాష్యం తప్ప వేదాల్లో ఇటువంటి మాటలు లేవు అని. అంటే అందులో మీరు కొన్ని వాడారు. పరత్తుడు అంటే పైన ఒకసారి 2 జన్మలు ఉండాలనే విషయాలు, చాలా ఈ విషయాలు అన్ని అసలు వేదాల్లో లేవు అని, లేని సబ్జెక్టును తీసుకొచ్చి హైందవ క్రైస్తవం అనే గ్రంథం రాశారనేది ఒకటండి. ఇంకొకటి, నిన్న భారత్ టుడే ఛానల్ వారు ఒక స్వామి గారితో మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే, ఫస్ట్ ఆయన అన్న మాట ఏంటంటే సత్యార్థ ప్రకాశాన్ని నేను గౌరవిస్తున్నానని రంజిత్ గారు అంటున్నారు కదా. మరి సత్యార్థ ప్రకాశాన్ని గౌరవించిన వ్యక్తి మరొక హైందవ క్రైస్తవాన్ని గ్రంథం రాయించారా? ఇక్కడ అవసరం ఏముంది? అదే నమ్మాలి కదా ఆయన. మరి ఎందుకు ఇట్లా లేనిపోయిన వివాదాలు చేస్తున్నాడు ఆయన అనేది వారు లేవనెత్తున్న ప్రశ్న. అయితే మాకు కూడా చాలా డౌట్స్ ఉన్నాయండి. ఇది నిజంగా, ఎందుకంటే మేము వేదాలు ఇంకా చదవలేదు, అయితే విన్నదా లేదా, మరి ఉంటే ఎక్కడున్నాయి, ఇది ఎలాగా ప్రామాణికం ఏంటి, అసలు మీరు గ్రంథం రాయడానికి గల ప్రామాణికం ఏంటి అనే విషయాలు మేము మీ ద్వారా తెలుసుకోవాలని ఆశపడుతున్నామండి. మంచిది. సోదరుడు ఎవరు కానీ అభిమాని అన్నారు, చాలా 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 విషయాలు అడిగారు. మరి వీలైనంత వరకు సమాధానం చెప్తాను. ప్రప్రథమంగా ఓఫీరు వారికి సంస్కృత భాష రాదు కాబట్టి వేదములో ఏమున్నదో ఆయనకేం తెలుసు? వేదములో ఇలా ఉన్నదని చెప్పడానికి సంస్కృత భాష తెలియని వ్యక్తికి ఏం అధికారం ఉన్నది అని అంటున్నారు అని ఇప్పుడు బ్రదర్ అభిమాని గారు, పేరు అడగలేదు, మర్చిపోయాను, అడిగారు. సరే, నేను దానికి సమాధానం చెప్తున్నాను. సంస్కృతములో వేదాలు చదివితే తప్ప వేదములో ఏమున్నదో మనకు అర్థం కాకపోవడం నిజమైతే, కొంచెం విజ్ఞులందరూ మీరు చెవులు రిక్కించి మరీ వినాలి. సంస్కృత భాష బాగా తెలుసుకొని సంస్కృత భాషలో వేద సంస్కృతంలో వేదాలు చదివితేనే వేదములో ఏమున్నదో తెలుస్తుంది. సంస్కృతము రాకుండా మనమే స్వయానా సంస్కృతంలో వేదాలు చదవకపోతే అందులో ఏమున్నదో ఎవరికి తెలిసే అవకాశం లేదు అనే మాట నిజమైతే, మరి వేదములకు అనువాదాలు ఎందుకు రాస్తున్నాయి? ఎవడు రాయమన్నాడు మిమ్మల్ని? మమ్మల్ని ప్రజలందరూ చెవులు పూలు పెట్టి ఏదో మీరు పెద్ద పండితులని, మీరు పెద్ద అందలం ఎక్కడా అనుకున్నారా? నేను అడుగుతున్నాను. అడ్డంకి రంగుతోసి రెచ్చగొట్టకండి, కథంతా మారిపోయి అడ్డం తిరుగుతుందండి. ఎవరు రాయమన్నాడు? వేదాలకు హిందీ అనువాదం, తెలుగు అనువాదం, ఇంగ్లీష్ అనువాదం ఎవరు రాయమన్నాడు? అంటే ఇప్పుడు సంస్కృతంలో చదివితే మాత్రమే వేదం అర్థమవుతుంది అని చెబుతున్నారు. మరి తెలుగులో అనువాదం చేయడము, తెలుగులో మనం చదివిన వేదంలో ఏముందో మనకు తెలియదు అన్నప్పుడు ఇది మోసం చేయడమే కదా. ఎందరో రాశారు వేదములకు అనువాదాలు, ఎందరో పండితులు రాశారు. రాసి మళ్ళీ అంటున్నారు ఇందులో ఉన్నది కాదు, అసలు నువ్వు సంస్కృతం నువ్వే నేర్చుకుంటాడు, వాళ్ళు అప్పుడే తెలుస్తుంది అంటున్నారు. అదేదో ముందు ఏడవారు ఆ ఏడుకు. మరి వేదము చాలా గొప్ప గ్రంథము, సంస్కృతంలో చదివితే కాదు ఎవరికి అర్థం కానంత గొప్ప గ్రంథం అని సంస్కృత భాష నేర్పించాలి, అందరినీ సంస్కృత పండితులుగా చేసి అప్పుడు వాళ్ళ చేతుల్లో వేదాలు పెట్టాలి. అంతేగాని వేదములో ఇలా ఉన్నది అని మీరు తెలుగు అనువాదము, దాని హిందీ అనువాదము రాసి అమ్ముకోవడం, వ్యాపారం చేయడం ఎందుకు?
మళ్ళీ మీకు అనుకూలంగా ఉన్నప్పుడేమో ఆ హిందీ అనువాదాన్ని తెలుగు అనువాదాన్ని వాడుకోవడం ఎందుకు? మీకు చుక్కెదురైనప్పుడేమో అసలు తెలుగులో ఉన్నది వేదం నానే కాదు అనడం ఏంటి? ఎక్కడున్నది యథార్థత? కాబట్టి వేదములకు అనువాదము రాసిన పండితులను గౌరవిస్తూ నేను చెబుతున్నాను. వేదములకు ఆంధ్ర అనువాదం, హిందీ అనువాదం, తమిళ అనువాదం, అనువాదాలు రాసిన మహానుభావులకు వందనాలు చెబుతూ నేను చెబుతున్నాను. మహానుభావ గురువర్య, తమిళం కానీ, కన్నడం కానీ, హిందీ కానీ, ఇంగ్లీష్ కానీ, తెలుగు కానీ వేదములకు మీరు అనువాదము రాసి ఆ రెఫరెన్సులతో పాటు ఆ శ్లోకానికి అర్థం రాశారు కనుక సంస్కృతం ఎరిగిన వాడికి ఏ అర్థం గోచరిస్తుందో, మీరు సంస్కృతం ఎరిగి మీకు ఏ అర్థం గోచరించిందో అదే తెలుగులోని ఇతర భాషల్లో రాశారు కనుక ఈ అనువాదం చదివినా ఆ వేదం చదివిన ఒక్కటే అని నేను చెప్తున్నాను. ఈ అనువాదము చదివినా సంస్కృతంలో వేదం చదివినా ఒకే ఎఫెక్ట్ రాకపోతే, ఒకే సత్యం కనిపించకపోతే ఈ అనువాదాలను బూటకమే కదా. విజ్ఞులు విజ్ఞతతో మాట్లాడాలి. సరే, మంచిది. ఆ ప్రశ్నల వదిలేయండి. వేదములను వ్యాఖ్యానించడానికి ఓఫీర్ గారికి అర్హత లేదు అంటున్నారు. అవును, ఈ అర్హత ఉన్నవాడే వేదము చదవాలని వేదంలో ఎక్కడుంది చెప్పనండి. ఈ మినిమం క్వాలిఫికేషన్ ఉన్నవాడే వేదాలు చదవాలని వేదంలో ఏ శ్లోకంలో ఉందో చెప్పానండి. మినిమం 10th క్లాసో లేకపోతే బిఏనో ఉండాలి, సంస్కృతంలో వాళ్ళు పండితులు ఉండాలి, అప్పుడే వేదం చదవాలి, వ్యాఖ్యానించాలి అని ఎక్కడుందో చెప్పమనండి. దాశరథి రంగాచార్య గారు అంటారు, వేదము సర్వమానవాళి సొత్తు. అందరూ వేదం చదివండి, మీకు తోచినట్లు మీరు భాష్యం చెప్పుకోండి, వ్యాఖ్యానించండి, ముందైతే చదవండి. వేదంలో ఏమున్నదో చెప్పి నేను మీ ముందుకు తెస్తున్నాను, ముందు తెలుసుకోండి. తర్వాత మీకు తోచిన వ్యాఖ్యానం మీరు చెప్పుకోండి అని చెప్పారు దాశరథి రంగాచార్య గారు. ఆయన అక్షర వాచస్పతిని విరిగి పెట్టారు వీళ్ళందరూ. ముందేదో గొప్ప విశాల హృదయం అందరి ముందు చూపించుకుందామని వేదం సర్వమానవాళి సొత్తు, వేదం అందరిది, వేద భాస్కరుని కాంతులు ఎవరు అరికట్టలేరు అని చెప్పేసి గొప్ప గొప్ప మాటలు చెప్పేసి దాన్ని అనువాదం చేసి బయట పెట్టారు. అందులో యేసుని ఇంత ఎఫిషియెంట్ గా మేము చూపిస్తామని వాళ్ళు కలలో కూడా అనుకోలేదు. ఇప్పుడు నాలుగు ఖర్చుకుంటున్నారు. అనవసరంగా అనువాదం చేసినట్టున్నా అడ్డంగా దొరికిపోయే రంజిపోయి క్రైస్తవులకు దొరికిపోయారని బాధపడుతున్నారు. వేదంలో ఈ మాటలే లేవు అంటున్నారు. మూడో ప్రశ్న, ఇప్పుడు అభిమాని గారు, నేను పేరు అడగని అభిమాని, మరి వేదములో ఈ మాటలే లేవు అంటే అగ్నిదేవుడు ఆది సంభూతుడు, అగ్నిదేవుడు 2 జన్మలవాడు. అగ్నిదేవా, నీ పరమమగు జన్మను మేము స్తుతించుచున్నాము, నీ భూలోక జన్మను కూడా వేణోళ్లతో స్తుతించుచున్నాము, స్తుతులతో నిన్ను సేవించుచున్నాము అని ఏ శ్లోకములో ఏ వేదములో రాయబడి ఉన్నదో నేను నా హైందవ క్రైస్తవం అనే బుక్కులో నేను ఎత్తి చూపి రాశాను. ఆ రెఫరెన్స్లో అగ్నిదేవులు 2 జన్మల గురించి లేదు అని చెప్పమనండి, చూపించమనండి. నేను సవాల్ చేస్తున్నా. అప్పటి కూడా కథ అయిపోయింది సుమా. దిస్ ఇస్ అడ్డంకి రంజిత్ ఫియర్. మతోన్మాదుల దుంప దంచడానికి పుట్టిన కారణ జన్మను నేను. ఒకవేళ అగ్నిదేవుడికి 2 జన్మలున్నవని నేను చెప్పినటువంటి, ఎత్తి చూపినటువంటి ఆ వేదములు, ఆ రెఫరెన్స్లు, ఆ శ్లోకము లేదు, దాని భావం అది కాదని ఎవరైనా నిరూపించండి. నిరూపించగలిగినా సరే వివాదం అయిపోదు. అప్పుడు ఆ మోసపూరిత వ్యాఖ్యానాన్ని యునెస్కో హర్ష భారతి వాళ్ళు ఎందుకు ప్రచురించాలి? వాళ్ళ మీద కేసు పెడతాను నేను. పోరాటం ప్రారంభమైంది, అయిపోలేదు. యేసు మధ్యాకాశానికి మహిమ మేఘారూఢుడై వచ్చేదాకా కొనసాగుతుంది పోరాటం.
ఏదో స్వామి గారిని కొట్టారు, ఇంకెవరిని కొట్టారు, పోరాటం ఆగదు, ఇంకా 1000 రెట్లు ప్రజ్వరిల్లుతుంది. వేదాలలో ఆ మాటలు ఎక్కడున్నాయో నేను విపులంగా దాశరథి రంగాచార్యుల వారు ఇచ్చినటువంటి రెఫరెన్సులను నేను ఎత్తి చూపాను. ఆ రెఫరెన్స్ కూడా దీంట్లో రాశాను. అగ్నిదేవునికి 2 జన్మలున్నవి. ఓ అగ్నిదేవా, నీ పరలోక జన్మను ఇదిగో స్తుతించుచున్నాము, నీ భూలోక జన్మను స్తుతులతో సేవించుచున్నాము. ఆ రెఫరెన్స్ నేను చదువుతున్నాను. వినండి అందరూ కూడా, 50 మంది సకల ప్రజలు. నాకు తెలిసి ఇది లైవ్ లో ఉంటుంది. 2 పుట్టుకలు 11వ అధ్యాయం, హైందవ క్రైస్తవం గ్రంథంలో 11వ అధ్యాయం. వేదాలు ఈ అగ్నిదేవుని గురించి మరో ఆశ్చర్యకరమైన విషయాన్ని మనం తెలియజేస్తున్నాయి. ఈ అగ్నిదేవుడు 2 సార్లు జన్మించాడట. ఆయన స్వర్గంలో ఒకసారి పుట్టాడు, భూమి మీద మరోసారి పుట్టాడు. ఇది రంజితోషుడు చెప్పిన మాట. అయితే అది ఎక్కడుందో చెబుతున్నా. అగ్ని దేవత, అగ్ని ఆయన మనుషుల మధ్య ఉండేవాడు అంటుంది సామవేదం. మరి ఆయన 2 సార్లు జన్మించడం ఎక్కడా అంటే 20వ ఫుట్ నోట్లో నేను చెప్పాను. అందుకే అగ్ని, నీ పరమనగు నీ జన్మను సేవించుచున్నాము, నీ భూలోక జన్మమును స్తుతులతో సేవించుచున్నామని వేదంలో ఋషులు ప్రస్తుతించారు. 20 నంబర్లో ఉన్నటువంటి రెఫరెన్స్. భారత టీవీ సోదరులు, నిర్వాహకులు, ఆ డెస్క్ నిర్వాహకులందరికీ విజ్ఞప్తి. కృష్ణ యజుర్వేద సంహిత 4వ కాండం 5వ అనువాకం 12వ మంత్రం. ఎవరికైనా యథార్థత, దమ్ము, ధైర్యం, సత్తా, చిత్తశుద్ధి ఉంటే నేను సవాల్ చేస్తున్నాను. ఇప్పుడు మొత్తం దేశం ఉంటుంది నా సవాల్. భయం అన్నది లేనటువంటి ఏకైక ప్రాణి ఎవడైనా భూమి ఉంటే వాడు రంజితోషుడు. నేను చెప్తున్నాను, ముందుకేసాను సత్యం నిరూపించాలని. ఒకవేళ ఇది అబద్ధమని తేలితే, ఇంతే రోజు ఉంటే ఇలాగే మీడియా ముందు కూర్చొని వెంపలు వేసుకొని నా తప్పు ఒప్పుకొని నా బోధ మార్చుకుంటాను, గురువుల కాళ్ళు కడిగి నెత్తిని వేసుకుంటాను. నేను చెబుతున్నాను, వినండి. ఆ భారతీయ వారు వాళ్ళ దగ్గరకు వచ్చిన ఆ మహానుభావులు, వేదాంత పండితులు, వాళ్ళందరూ కూడా వినండి. కృష్ణ యజుర్వేదము, కృష్ణ యజుర్వేద సంహిత 4వ కాండం 5వ అనువాకం 12వ మంత్రం. విన్నారా? కృష్ణ యజుర్వేదం 4వ కాండం 5వ అనువాకం 12వ మంత్రం. అక్కడ ఉన్నది, అగ్ని, నీ పరలోక జన్మను సేవించుచున్నాను, నీ భూలోక జన్మమును స్తుతులతో సేవించుచున్నాను. తర్వాత 22వ రెఫరెన్స్. అగ్ని దేవతలందు అమృత రూపమున, మానవులందు మర్త్య రూపమున ఉన్నాడు. అగ్ని 2 రూపముల వాడు. 22వ రెఫరెన్స్. సామవేద సంహిత 15వ అధ్యాయం 2వ ఖండము 4వ తృచ 2వ మంత్రం. మళ్ళీ చదువుతున్నా. సామవేద సంహిత 15వ అధ్యాయం 2వ ఖండము 4వ తృచ 2వ మంత్రం. ఓఫీర్ గారికి సంస్కృతం రాదని ఎద్దేవా జీవితం కాదు. మీ అల్పబుద్ధిని ఎండగట్టుకోకుండా అలాగా. మీకు వచ్చు కదా సంస్కృతం. సంస్కృతం వచ్చిన వాళ్ళు సంస్కృత వేదాలు పట్టుకొచ్చి చూపించండి. బాబు, ఈ సామవేదంలో, ఈ కృష్ణ యజుర్వేదంలో ఏ మాట లేదు బాబు, మరి దాశరథి గారు ఎక్కడ చదువుకున్నాడు కానీ పొరపాటు రాశాడు, ఇదిగో లేని లేదని చూపించండి. మీకు వచ్చు కదా సంస్కృతం. వెంటనే నేను ఖండన రాసుకుంటాను. హైందవ క్రైస్తవుల్లో నేను చెప్పిన మాట తప్పండి, అగ్నిదేవునికి 2 పుట్టుకలు లేదని. అది లేనే లేదు అని వాళ్ళంటే సరిపోయిందండి. అక్షర వాచస్పతి దాశరథి రంగాచార్యులు వారు రాశారు. వారు రాసినది నాకు ప్రమాణమని నేను ఓపెన్గా చెప్పాను. తప్పైతే కనుక ముందు మీరు హైందవ క్రైస్తవం మీద పడద్దు. దాశరథి గారు రాసినటువంటి వేదాల ఆంధ్రానువాదాన్ని నిషేధింపజేయండి ముందు. అది ఒక తప్పైతే నా గ్రంథం తప్పు అవుతుంది. నాకు సంస్కృతం రాదు కాబట్టి ఆంధ్రానువాదం మీద ఆధారపడ్డాను కనుక దాశరథి రంగాచార్యుల వారి ఆంధ్రానువాదం తప్పైతే
నా వ్యాఖ్యానం కూడా తప్పవుతుంది. ఒకవేళ దాసోజీ గారు చెప్పినట్లు ఆ శ్లోకాలు, ఆ మాటలు, ఆ భావం ఉన్నట్లయితే హైందవ క్రైస్తవం తప్పని నిరూపించడానికి ఎవరికి తరం కాదు. అలాంటి వాళ్ళు పుట్టలేడు. ఎవరైనా దాన్ని తప్పని నిరూపించగలగాలని అనుకుంటే వాడు పెద్ద మెంటలోడ్ అయి ఉంటాడు. అలాంటి పప్పులు ఎవరికో బాబు, నేను తెలుగు క్రైస్తవుని, భారతీయ క్రైస్తవుని కనుక హైందవ క్రైస్తవం మీద విమర్శలు వచ్చాయని, దానికి ఎవరు ఏదో అన్నారని అభిమానులు ఎవరు బాధపడకండి. సబ్జెక్ట్ లేదో మాట్లాడతారు. అవునండి, భారత్ టీవీ వాళ్ళు నన్ను వదిలేసి వాళ్ళు మాట్లాడుకోవడం ఏంటో, నన్ను కూర్చోబెట్టి మాట్లాడాలి. కానీ నన్ను పిలిస్తే నేను చెబుతాను. ఆ టీవీలో పెద్ద ఆయన చెబుతున్నాడు, సారాకు 90 ఏళ్ల గర్భం వచ్చిందని బైబిల్ చెబుతోంది. 90 ఏళ్లకు ఆడవాళ్ళ గర్భం రావడానికి అవకాశం లేదు, భగవంతుడు ఎలా చేస్తాడు అంటున్నారు. అటువంటి కాషాయం కట్టుకుంటే సరిపోయింది. కాషాయం కట్టుకొని ఆ పెద్ద మనిషి చెప్పే మాట ఇది. భగవంతుడు అంటున్నాడు ఆయన, 90 ఏళ్ళకి ఎలా గర్భం ఇస్తాడు అంటున్నాడు. అంటే భగవంతుడిని గురించి అలా మాట్లాడొచ్చా కాషాయాలు కట్టుకునేవాడు? భగవంతుడు నిజంగా భగవంతుడు అయితే 90 ఏళ్ళ ఆడడానికి కాదు, రాళ్లకు కూడా పిల్లలు పుట్టిస్తాడు. గాలిలో శూన్యంలో కూడా కలిగిన కాకుండా ఒక కొడుకు పుడతాడు. ఆయనకు అసాధ్యం లేదు. అట్లాంటి బతుకొచ్చి కూర్చోబెట్టేంత అంత దయనీయమైన స్థితి పట్టిందండి ఆ టీవీ ఛానల్ వాళ్ళకి. కనుక భావ ప్రకటన స్వాతంత్రం మీకుంటే మాకు ఉంది. మా ప్రచారం మేము చేసుకుంటాం, మీ ప్రచారం మీరు చేయండి అంతే. కానికూడదంటే నాది ఎక్కడ తప్పు, ఎందుకు తప్పు మీరు ఇప్పటిదాకా నిరూపించనే లేదు అంటున్నారు. ఆయనకు తెలియదు, ఆయన సంస్కృతం రాదు, వాడికి తప్పని. బాబు, సంస్కృతం నాకు వచ్చని కాదు నేను చెప్పింది. సంస్కృతంలో పండితుడైనటువంటి అక్షర వాచస్పతి బిరుదాంచితుడైనటువంటి గురుపాదులు శ్రీ దాశరథి రంగాచార్యుల గారు చెప్పారు ఈ భావాలున్నవని. అది నిజమైతే కనుక అదే పోలికలున్న వ్యక్తి బైబిల్లో కనపడుతున్నాడు. ఇది నా వాదన. దాన్ని చేతలైతే ఖండించండి. తాండవంలో స్వామి గారిని కొట్టడం కాదు, సబ్జెక్టు దన్ను ధైర్యం సేవ సత్తా ఉంటే కనుక నా వాదనను కొట్టండి. మనుషులు కొడితే వాదాలు సమస్యపోయి, వాదాలు అలాగే ఉంటాయి. చేతనైతే దాశరథి రంగాచార్య గారు చెప్పిన వ్యాఖ్యానము తప్పు, అనువాదము తప్పు, ఆ శ్లోకాల్లో ఆ మాటలు లేవు అని చూపించండి. మరి ఇప్పుడు నేను చూపించాను కదా, రెఫరెన్స్లు ఎత్తి చదివాను కదా, అక్కడ అగ్నిదేవుని 2 పుట్టుకల గురించి లేదంటారు. మరి ఏమిటున్నదో చెప్పండి ఏంటి? అలా లేదు, ఎనికేం తెలుసు వెళ్ళిపోతే సరిపోయిన. హిందూ సోదరులందరూ కూడా చాలా బాధపడి ఉంటారు ఆ ప్రోగ్రాం చూసి. మా మతం పక్షంలో మాట్లాడడానికి ఇట్లాంటి సబ్జెక్ట్ లేని వాళ్ళు దొరికారు. ఆ బాబు వాళ్ళు చాలా మంది బాధపడ్డారు. దయచేసి భారత మాతను సిగ్గుపరచకండి. మాట్లాడితే సబ్జెక్ట్ గట్టిగా మాట్లాడే వాళ్ళని కూర్చోబెట్టండి. మంచిది. ఇంతటితో సమాధానం ముగిస్తున్నాను. దేవుడిని నేను ఆశీర్వదించును గాక. ఓవర్ టు ద నెక్స్ట్ క్వశ్చన్.